ఆ వీడియో చూసి ఊరు వాడ ఒకటే గుసగుసలు. సోషల్ మీడియాలో అయితే దుమ్ము రేగిపోతుంది. అదిగో అక్కడ రాసమల్లి గారు ఉన్నారు, ఆయన ఏడు చెప్తారో ఇందాం. సార్ బొమ్మ చూసారా మీరు? రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని పాత సామెతే. అంటే ఇప్పుడు ఎవరు బొంకుతున్నట్టు? ప్రపంచమంతా చూసినప్పటికి కూడా ఆయన వల్ల బుకాయిస్తున్నాడు. అయినా అందులో తప్పేటి ఉంది అని అంటున్నారు ఆయన. ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. అవును సార్, అందులో ఏమీ కనిపించడం లేదంటే ఆయన. ఏం కనపడాలా స్వామి? ఏదో ఒకటి కనిపించాలి కదా. నడుము మీద చేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? అంటే వీణ మీటంగానే అది అశ్లీలత అయిపోతుందా? అందరితో ఆగలే. ఆ ఏం చేశాడు? నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. అవును మరి, ఆయన అస్సలు తగ్గరు. ఏంటికి తగ్గవయ్యా నువ్వు? ఇందులో అయినా సరే సార్ తగ్గనే తగ్గరు. నువ్వు తగ్గకూడదు అనుకుంటే మందులో మాత్రలో వేసుకొని యుద్ధం చేయి. యుద్ధమా? ఎవరితో? మాతో. ఇప్పుడు మందులు మాత్రం లేకుంటే చేయలేడా? మందులు వేసుకోకపోతే యుద్ధం చేయలేవు. సార్ మీరేదో డబల్ మీనింగ్ తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. అసలు ఇప్పుడు యుద్ధం ఎవరితో చేయమంటున్నారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. అర్థమైందా? అర్థమేంటి అదిలే. ఇంకోదిలేండి సార్, పాపం ఆయన ఎవరో మూర్తిలో గీర్తినో ఏమన్నాడు ఆయన? చాలా యాది పెట్టుకుంటారు డిఆర్ నాయుడు అంట. అవును సార్, చాలా కాలం యాద ఉంటది అన్నారు. అయితే నాయనా మూర్తి, ఏ క్షణాన ఏ మాట అన్యావో ఆ దేవదేవుడైన వెంకటేశ్వర పలికించినాడు నిన్నోటితో. చాలా యాది పెట్టుకున్నారు ఇప్పుడు మీ నాయుడును. అయితే ఇదంతా ఆయన వాక్కు మహిమ అంటారు, అంతేనా? ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరండి? హరివో సాంబా. ఆయన చేశారు సార్ మధ్యలో. ఇట్ట పెట్టి మా సారు ఇక్కడికి వస్తే గంట 2 గంటలు కూడా ఉండడు. నాకు దేవస్థానం గుర్తొస్తాంది. ఏ కొండలు గుర్తొస్తారా సాంబా? సార్ మీరు మరీ డీప్ గా వెళ్ళిపోతున్నారు. అతను తొలగించకపోతే ఈ పనికిమాలిన రోడ్డు పెట్టోడు ఏ అని అంటారు. సార్ సస్పెన్స్ లో పెట్టకుండా ఆ ఖాళీ కూడా పూరించండి. అవతల పక్క డాష్. సార్ మీరు ఇలా ఖాళీలు పూరించకుండా సగంలో వదిలేస్తే ఎలా సార్? సర్లేండి, గూగుల్లో చూసి మేమే పూరించుకుంటామండి.